అన్న ఇప్పుడే ఓజీ మూవీ చూడడం జరిగింది. సినిమా గురించి ఒక మాట చెప్తున్నా. పవర్ ప్యాక్ యాక్షన్ కంప్లీట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది? ఇప్పుడు కల్ట్ హిట్ లేదు అని మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, మా సినిమా వచ్చింది, మా ఓడి సినిమా వచ్చింది, కాలర్ ఎత్తుకొని చూసే సినిమా ఇది. నిజంగా హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి ఎలా అయితే ఫ్యాన్కి పండగ ఇచ్చాడో అంతే ఎలివేషన్స్ తోటి సుజిత్ గారు ఆఫ్టర్ 12 years తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ బిర్యానీ పెట్టేశాడు. ఒక్కటే చెప్తున్నా, టీఎఫ్ఐ లవర్గా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ డికేట్లో నేను ఇంతవరకు చూసిన మూవీస్లో ది పీక్స్ అన్న ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ పవన్ కెరియర్లో కూడా ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇదే అని నేనైతే అనుకుంటున్నా. ఆఫ్టర్ జల్సా తర్వాత గబ్బర్ సింగ్లో ఎలివేషన్స్, బీజిఎం, సాంగ్స్ ఎట్లయితే హిట్ అయ్యాయో, ఈ సినిమాలో ఎలివేషన్స్, యాక్షన్స్, ఫైన్స్, పవన్ కళ్యాణ్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అసలు మామూలుగా లేదు. టైటిల్ కార్డుకే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు సీట్లో కూర్చోరు మీరు. అరిచి గొంతులు పోతున్నాయి. అమ్మాయిలు కూడా లేచి సీట్లోకి వెళ్ళి లేచి అరుస్తున్నారు. అండ్ క్లైమాక్స్ అయితే చెప్పే డైలాగ్ అయితే అసలు నా నా భవిష్యత్తు, చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి, చాలా దాచుంచారు కూడా. సుజిత్ నుంచి ఇట్లాంటి మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మాడ్యులేషన్ తోటి ఇది కదా ఎలివేషన్స్, ఇవి కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే ఒక మైనస్ ఉంది. మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది, అయినా పర్లేదు. అది సినిమాకి దిష్టి చుక్కలాగా అనుకోవచ్చు. అది తప్పించి మిగతా సినిమా అంతా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆఫ్టర్ 12 years తర్వాత అసలు మామూలు అరచకం కాదు. కావాల్సినంత స్టఫ్ ఉంది లోపల. మీకు ఒకటే చెప్తున్న కామన్ ఆడియన్స్కి, ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసేయండి, ఈ పండుగని ఎంజాయ్ చేసేయండి.